ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు పుస్తకాలు చదవాలా? నేను ఏమీ చదవక్కర్లేదు, చదవాలని ఒక చిన్న సరదాగా మీతోటి ఏమిటంటే గేమ్ ఆడతాను. మీరు వీలైతే పెన్ను పేపర్ పెట్టుకోండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలా అక్కర్లేదా? ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చదవాలక్కర్లేదని టిక్ పెడతారు, టిక్ పెడతారు చూసుకోండి. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీ, సైన్సెస్, కల్చరు ఇలాంటివి ఉన్నాయి. అన్నీ చదవాలా అక్కర్లేదా? టిక్ పెడతారో టిక్ పెడతారో చూసుకోండి. ఎన్సీఆర్టీ పుస్తకాలు 6 to 12 చదవాలా? 11th 12th చదివితే సరిపోతుందా? 6 to 10 చదవాలా? మళ్ళీ అన్నీ చదవాలా అక్కర్లేదా? మళ్ళీ టిక్కు. ఎన్సీఆర్టీ పుస్తకాలు అన్నీ చదువుతూ నోట్స్ మేకింగ్ చేయాలా అక్కర్లేదా? టిక్కు. లేదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే సరిపోతుందా? టిక్కు. అంటే ఈ టిక్కా మీరు చూసుకోండి. లేదా లక్ష్మీకాంత్ బుక్ చదవాలా అక్కర్లేదా? అలాగే ఎకనామిక్స్కి నితిన్ సింగ్ అనే చదవాలా, రమేష్ సింగ్ చదవాలా, రెండు అక్కర్లేదా? కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ చదవాలా అక్కర్లేదా? అలాగే కోచింగ్ తీసుకోవాలా అక్కర్లేదా? మెంటరింగ్ ఉండాలా అక్కర్లేదా? ఇవన్నీ టిక్కులు పెట్టుకోండి. నేను మీకు ఒక వెబినార్ని తయారు చేస్తున్నాను. December 6 రాత్రి 8 గంటలకి నేను మీతోటి ఒక గంటన్నర మాట్లాడతాను. ఆ వెబినార్లో నేను మీకు ఇప్పుడు మనం మాట్లాడిన ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, టిక్కు మీరేమో రెడీగా ఉండండి. అలాంటి దాదాపు ఒక 25 FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటాం కదా, ఒక 25 క్వశ్చన్స్ని తయారు చేస్తున్నాం. ఆ 25కి కనుక మనం సమాధానం తెలుసుకోగలిగితే ఐఏఎస్ అయిపోవచ్చు. అంటే ఎండ్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది మీరు మీ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అనే దానికి టిక్కులు పెట్టుకోమని చెప్పడం నా ఉద్దేశం. అందుకని 8897826108కి ఫోన్ చేసి ఆ వెబినార్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోతో పాటు ఆ లింక్ కూడా డైరెక్ట్గా మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా గుర్తుంచుకోవాల్సి ఏంటంటే సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఐఏఎస్ అవ్వడం అనేది నీ చేతిలో ఉంది తప్ప నా చేతిలో ఎవరి చేతిలో లేదు. నీ చేతిలో ఉన్నదాన్ని కూడా నువ్వు చేసుకోకపోతే దాన్ని మూర్ఖత్వం అంటారు. ఒక వెబినార్కి అటెండ్ అయ్యి నిన్ను నువ్వు తెలుసుకొని అందులోంచి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే నాకు తెలిసి తెలివైన పని అంటాం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.